ఆకర్షి చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తుంది. గ్రేటర్లో పాగా వేసిన బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ స్కెచ్ వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు నియోజకవర్గ మాజీ జెడ్పీటీసీలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే మహిపాల్ రెడ్డి రాకను నియోజకవర్గంలోని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకిస్తూ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో పటాన్చేరు నియోజకవర్గంలో 3 గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. యామి తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల జంపింగ్ పాలిటిక్స్ రసవత్తగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పోతారనేసి అయితే గులాబీ బాస్కి అయితే దడ పుట్టిస్తుందని మనం చెప్పవచ్చు. అయినప్పటికీ అది ఏదైతే పటాన్చేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఈ రోజు సాయంత్రము 4 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, అదే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్సి సమక్షంలో అయితే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అయితే వారితో పాటే ఆయన అనుచరులు, అదే విధంగా కొందరు ఎంపీపీలు, ఎంపీటీసీలు కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మహిపాల్ రెడ్డి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక అక్రమాలకు పాల్పడ్డాడనేది ఒక ముద్ర ఉన్నప్పటికీ కొందరు పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో వారు కూడా వీరి రాకను వ్యతిరేకిస్తున్నట్టుగానే తెలుస్తుంది. అయినప్పటికీ ఏదైతే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అయితే ఈ రోజు అయితే సాయంత్రము పూర్తిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడానికి సంసిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పెద్ద ఎత్తున అయితే తరలి వెళ్లి భారీ మొత్తంలో దీపాదాస్ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.